హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం వచ్చేసి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ ప్రవీణ్ ప్రకాష్ గారితో జరిగిన ఉద్యోగ సంఘ నాయకులు మొన్న జరిగిన చర్చల్లోని ముఖ్యాంశాలు, వాళ్ళు ఏం కోరారు, ఏమి అనుమతిస్తామన్నారు, ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే తప్పకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అన్నట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటగా అండి, పాఠశాల విద్యా ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ గారితో జరిపిన సమావేశాల వివరాల్లోకి వచ్చినట్లయితే, మొదటిది 2024 డిఎస్సి నందు మరలా ప్రవేశపెడుతున్న అప్రెంటిస్ విధానాన్ని రద్దు చేయాలని కోరగా ప్రభుత్వానికి తెలియజేస్తామని అయితే ఆయన అన్నారు. అలాగే ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలుపై గతంలో నియమించిన కమిటీతో ఒక వారం రోజులు నివేదిక తెప్పించుకొని నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు. ఇక జీవో నెంబర్ 117ను రద్దు చేయాలని కోరగా జీవోలో ఉన్న ఇబ్బందికరమైన అంశాలను సవరించడానికి సానుకూలత అయితే ఆయన వ్యక్తపరచడం జరిగిందండి. ఇక నాలుగవది, సీనియర్ డైట్ లెక్చరర్ పదోన్నతులకు ఎంఈఓ, హెచ్ఎం, జూనియర్ డైట్ లెక్చరర్ కామన్ సీనియారిటీతో పదోన్నతులు చేపట్టాలని కోరగా న్యాయమైన డిమాండ్ అని ఆయన సానుకూలత ప్రకటించేశారు. ఇక అర్హులైన స్కూల్ అసిస్టెంట్లకు జేఎల్ పదోన్నతులు కల్పించాలని కోరగా న్యాయమైన డిమాండ్ అని, ప్రస్తుతం ఉన్న అడ్డంకులను తొలగించేదానికి ప్రయత్నం చేస్తామని అన్నారు. ఇక ఆరోది, +2 పాఠశాలలో పదోన్నతులు పొందిన వారికి, ప్రధానోపాధ్యాయులకు, అలాగే FR 22B ప్రకారం వేతన స్థిరీకరణకు అనుమతించాలని కోరగా ఆర్థిక శాఖ వ్యతిరేకిస్తోందని, న్యాయమైన డిమాండ్ కనుక సానుకూల నిర్ణయాన్ని ప్రకటిస్తామని అయితే అన్నారండి. ఇక ఏడోది, ఆగిపోయిన కోర్టులో ఉన్న పండిత పదోన్నతుల చేపట్టుటపై పరిశీలిస్తామని అయితే అంటే ఏవైతే పెండింగ్లో ఉన్నాయో ఆ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి అయితే పరిశీలిస్తామన్నారు. ఇక పురపాలక ఉపాధ్యాయుల నియామకాలు, పదోన్నతులకు ఒకే విద్యార్హతలు ఉండేలా పదోన్నతులు చేపట్టేలా చర్యలు తీసుకుంటామని అయితే ఆయన అన్నారు. ఇక జీవో నెంబర్ 117లో 92,138 లోపు విద్యార్థులు గల ఉన్నత పాఠశాలలో హెచ్ఎం, అలాగే ఎస్ఏ, పిఈ పోస్టుల కొనసాగింపుపై సానుకూలత అయితే వ్యక్తం చేసి వివరాలు పరిశీలిస్తామని కూడా ఆయన తెలపడం జరిగింది. ఇక 20 లోపు విద్యార్థులు గల ప్రాథమిక పాఠశాలలో 2 ఉపాధ్యాయులు లేదా 1 ఉపాధ్యాయుడు, 1 వాలంటీర్నైనా అనుమతించాలని కోరగా ఆర్థిక పరిస్థితితో ముడిపడిన అంశమైతే అన్నారు. ఇక ఎంఈఓ 1, 2లకు సమాన అధికారాలు కల్పించాలని కోరగా న్యాయమైన అంశం కనుక మంత్రి గారితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అయితే అన్నారు. ఇక 12వదండి, మున్సిపాలిటీలో పెరుగుతున్న జనాభా అనుగుణంగా పాఠశాలను ఏర్పాటు చేయాలని కోరగా ఉన్నత పాఠశాలల్లో అధిక విద్యలు ఉండటం వలన పరిశీలన కష్టమవుతుందని, వచ్చే విద్యా సంవత్సరంలో నూతన పాఠశాల ఏర్పాటు చేయుటకు చర్యలు తీసుకుంటామని అయితే అని అన్నారు. ఇక ప్రాథమిక పాఠశాలలో ప్రైమరీ తరగతులు ఏర్పాటు చేస్తున్న డైట్లో పూర్వ ప్రాథమిక శిక్షణ వింగ్ ఏర్పాటు చేయడానికి సానుకూలత వ్యక్తం చేశారు. 14వది, ముఖ్య కార్యదర్శి గారు జిల్లా పర్యటనలలో భయపెట్టే వాతావరణాన్ని తొలగించాలని, ఏవైనా సూచనలు, సలహాలు ఇవ్వదలుచుకుంటే సానుకూలంగా తెలియజేయాలని అయితే కోరడం జరిగింది. అందుకు ఎవరిని ఇబ్బంది పెట్టనని, ఇంతవరకు ఎవరిపై చర్యలు చేపట్టలేదని ఆయన తెలిపారు. ఇక 15వది, నియామక విధానంలో పొరపాటు వలన నష్టపోయిన 2008 డిఎస్సి అలాగే ఎంటీఎస్ ఉపాధ్యాయులను రెగ్యులర్ చేయాలని కోరడం జరిగింది. కొన్ని జిల్లాల్లో భర్తీ కాకుండా మిగిలిపోయిన పోస్టులను భర్తీ చేయాలని అయితే కోరడం జరిగింది. 16వది, 1998లో డిఎస్సి అలాగే ఎంటీఎస్ ఉపాధ్యాయులకు 62 సంవత్సరాల పదవీ విరమణ వయసు అమలు చేయాలని కోరగా కేబినెట్ సబ్ కమిటీతో పరిశీలనలో ఉందని అయితే అన్నారు. ఇంకా 17వది, పీఈటీ పోస్టులు ఉన్నతీకరించిన నేపథ్యంలో విద్యార్హత లేక పీఈటీలుగా కొనసాగుతున్న ఉపాధ్యాయులపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరడం జరిగిందండి. అలాగే ఇన్ సర్వీస్ బీపీఈటీ చేయుటకైతే యూనివర్సిటీలకు లేఖ వ్రాస్తామని అయితే ఆయన తెలిపారు. ఇక 18వది, పురపాలక ఉపాధ్యాయులకు జీపీఎఫ్ సౌకర్యంపై సానుకూల నిర్ణయాన్ని వచ్చేలా చర్యలు తీసుకోవాలని అయితే కోరడం జరిగిందండి. ఇక 19వది, పురపాలక ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న ఎస్జీటీ తత్సమ పోస్టులను అయితే ఉన్నతీకరించాలని అయితే కోరడం జరిగింది. 20వది, ఎయిడెడ్ ఉద్యోగుల వలె ఎయిడెడ్ బోధనేతర సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేయుటకు అవకాశం కల్పించాలని కోరడం జరిగింది. ఇక వేసవి తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా వెంటనే ఒంటిపూట బడులను నిర్వహించుటకు చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. ఇక అదేవిధంగా 23
సిఎస్సి మంజూరు ఉత్తర్వులు లేవని ట్రెజరీలో ఆపుతున్నాం. మెడికల్ రియంబర్స్మెంట్ని గుర్తింపు పొందని ఆసుపత్రులలో చేయించుకున్న చికిత్సలకు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు అయితే మెడికల్ రియంబర్స్మెంట్ను సౌకర్యాన్ని అందించాలని అయితే కోరడం జరిగింది. 24వది అంతర్ జిల్లా బదిలీలు చేపట్టాలని అయితే కోరడం జరిగింది. 25వది ఆదర్శ పాఠశాలను పాఠశాల విద్యలో అయితే విలీనం చేయాలని కోరగా ఆదర్శ పాఠశాలలో మంచి నిపుణులైన ఉపాధ్యాయులు ఉన్నారని ప్రశంసించారు. సమస్యలను చర్చిద్దామని కూడా ఆయన అనడం జరిగింది. ఇక 26వది స్థానిక సంస్థల ఉపాధ్యాయుల వారసులకు కారుణ్య నియామకాల జాప్యంపై మంచి నిర్ణయం తీసుకోవాలని జిల్లా యూనిట్గా కారుణ్య నియామకాలు అనుమతించాలని కోరడం జరిగింది. ఇక 27వది 220 ఉర్దూ ప్రాథమికోన్నత పాఠశాలకు 660 స్కూల్ అసిస్టెంట్ పోస్టుల మంజూరుపై సానుకూలత నిర్ణయాన్ని అయితే కోరడం జరిగింది. ఇక 28వది స్కూల్ అసిస్టెంట్ ప్రత్యేక విద్యా పదోన్నతులకు రిజర్వేషన్ అమలు చేసి భర్తీ చేయాలని అయితే కోరడం జరిగింది. 29వది ఉపాధ్యాయులు ప్రశాంతంగా బోధన చేసుకునే అవకాశం కల్పించాలని అయితే కోరడం జరిగింది. 30వది విద్యార్థులకు ఎఫ్ఏ అలాగే ఎస్ఏ ప్రశ్నపత్రాలను అయితే DCEB ద్వారా సరఫరా చేయాలని అయితే కోరడం జరిగిందండి. 31 నేరుగా లేదా పదోన్నతి ద్వారా నియమించబడే జేఎల్లకు కామన్ సీనియారిటీ ద్వారా ప్రిన్సిపల్ పదోన్నతులు చేపట్టాలని అయితే కోరడం జరిగింది. 32వది ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యాశాఖ అధికారులపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని అయితే కోరడం జరిగింది. ఇంకా పలు విద్యారంగ సమస్యలపై చర్చించడం జరిగిందని సమావేశంలో STU పక్షాన రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సోదర సంఘాల బాధ్యులు విద్యాశాఖ అధికారులు పాల్గొనడం అయితే జరిగిందండి. సో ఈ విధంగా ఆయన అయితే చెప్పిన అన్ని సమస్యల మీద కూడా ఆలోచిస్తామని చెప్పి సానుకూలంగా స్పందించడం అయితే జరిగిందండి. ఇది వాళ్ళ టాపిక్. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే PDF రాజా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.